హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ పచ్చడి ప్రిపేర్ చేద్దాం. చూడండి ఎంత పెద్దగా ఉందో. మార్కెట్లో కనిపించగానే పచ్చడి చేయాలనిపించి తీసుకొచ్చాను. వీటిని శుభ్రంగా కడిగి తూడ్చి వీటికి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత అలాగే టమాటాలకు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత వీటిని మంట పైన కాల్చుకోవాలి. ఇలా డైరెక్ట్గా మంటపై కాలిస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. బొగ్గుల మీద అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వీటిని టర్న్ చేస్తూ అన్ని వైపులా నల్లగా మాడేంత వరకు కాల్చుకోవాలి. వీటిని అన్ని వైపులా టర్న్ చేస్తూ ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే 3-4 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా మీ కారంకు తగినట్లుగా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ కాల్చి పెట్టుకున్న వంకాయలు, టమాటాలు చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పీలింగ్ చేసుకోవాలి. ఇలా పై పొట్టంతా తీసేసుకోవాలి. వంకాయకి, టమాటాలకి పైనున్న పొట్టంతా ఇలా తీసేయాలి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా తొడిమని కట్ చేసి తీసేసి ఆ తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా వంకాయలు వేసి జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేసుకుంటే మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి పోపు చేసుకొని ఈ వంకాయ పచ్చడిలో కలిపేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని
ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.